తిరుమలలో రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేశారు. రేపు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్న ఆయన తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందిరా మైదానంలో సభ నిర్వహించేందుకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు సహా జనసేన ప్రత్యక్ష కార్యకలాపాలపై పవన్ స్పందించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శ్వేత, నిన్న అభిమాని హత్యకు గురైన కర్ణాటకలోని కోలార్లో హత్యకు గురైన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా తిరుమలలో బస చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత నేరుగా తిరుమలకి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలలోనే బస చేశారు. రేపు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న తర్వాత పవన్ కళ్యాణ్ కిందికి వచ్చే అవకాశం ఉంది. తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే తిరుపతి నగరపాలక సంస్థ అదేవిధంగా పోలీసులకు దరఖాస్తు చేశారు. 3 మైదానాలను పరిశీలించారు. నెహ్రూ మైదానం, మున్సిపల్ పాఠశాల మైదానము, తారకరామ స్టేడియము, అదే విధంగా ఇందిరా మైదానం, ఈ 3 మైదానాలను పరిశీలించిన తర్వాత చివరిగా ఇందిరా మైదానంలోనే బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అటు నగరపాలక సంస్థకు అదేవిధంగా ఇటు తిరుపతి పోలీసులకు దరఖాస్తు చేశారు. మరికొద్ది సేపట్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో బహిరంగ సభ నిర్వహించి జనసేన పార్టీకి సంబంధించిన ప్రస్థానం తిరుపతి నుంచి ప్రారంభించాలన్న నేపథ్యంలో ఈ సభ నిర్వహిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ రాష్ట్ర కోశాధికారి రాఘవయ్య ఈటీవీతో చెప్పారు. ఈ మైదానాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాం. జనసేన కార్యకర్తలతో నిర్వహించాలన్నా, పూర్తిగా పవనిజాన్ని అభిమానించే అందరితో ఈ సభ నిర్వహించాలన్న అనే అంశంపై పూర్తి స్థాయిలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. మరికొద్ది సేపట్లో పార్టీ ప్రెసిడెంట్ దీనికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి ఆయన కోశాధికారి చెప్పారు. కానీ ఇప్పుడు వరకు ఉన్న సమాచారం మేరకు తిరుపతిలోని ఇందిరా మైదానంలో సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీలో చురుకుగా పాల్గొంటున్న కార్యకర్తలకు అందరికీ పాసులు జారీ చేసి ఆ మైదానంలో జనసేన పార్టీ రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు కానీ, అదేవిధంగా ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ప్రకటన చేసేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా సరైన సమయంలో దీనికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రకటన చేస్తానని గతంలోనే చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న బహిరంగ సభ నుంచి, ఆ వేదిక నుంచి జనసేన కార్యకర్తలు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం జనసేన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. శ్వేత, ధన్యవాదాలు నారాయణప్ప. తిరుమలలో రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేశారు. రేపు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్న ఆయన తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందిరా మైదానంలో సభ నిర్వహించేందుకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు సహా జనసేన ప్రత్యక్ష కార్యకలాపాలపై పవన్ స్పందించనున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేశారు. రేపు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్న ఆయన తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందిరా మైదానంలో సభ నిర్వహించేందుకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలోని తాజా పరిస్థితులు సహా జనసేన ప్రత్యక్ష కార్యకలాపాలపై పవన్ స్పందించనున్నట్లు తెలుస్తోంది.